కరీంనగర్ పూల జాతర అయింది. ఇక సద్దుల బతుకమ్మ ఆటలతో లోగిళ్ళన్నీ కూడా పూలవనాలను తలపిస్తున్నాయి. మహిళలంతా కూడా బతుకమ్మలను వాడల్లోని కూడళ్లకు తెచ్చి ఆడి పాడుతున్నారు. 9 రోజుల పాటు కూడా పూల పండుగకు నేటితో ఆఖరి కావడంతో మహిళలంతా బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ గంజ్ సర్కిల్ 50 ఏళ్లకు పైగా బతుకమ్మ వేడుకలకు వేదికగా మారింది. గంజ్ సర్కిల్లో సద్దుల బతుకమ్మ సందడిపైన మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ప్రారంభమైనాయి. ఏ వాడ చూసినా ఏ ఊరు చూసినా కూడా పూల జాతరను వాడలన్నీ కూడా తలపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ గంజ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు సంబంధించి విభిన్న రకాల బతుకమ్మలు ఇక్కడ చూడొచ్చు. మనకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా చాలా బతుకమ్మలన్నీ అందంగా పేర్చి తీసుకొచ్చారు. ఈ పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా వాళ్ళు కూడా ఒక బతుకమ్మలాగా ఆడుతూ ఉన్నారు. కొత్త దుస్తులు ధరించి వాళ్ళు బతుకమ్మల చుట్టూ ఆడుతున్న బతుకమ్మలాగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక మనకు డిఫరెంట్ బతుకమ్మలు వాళ్ళ వేరు కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణని గోల్డెన్ టెంపుల్ నమూనాలో తీర్చిదిద్దిన బంతిపూలతో గులాబీ పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ పంపటీస్ బతుకమ్మ అని చెప్పి ఒక బతుకమ్మను తయారు చేశారు. దీనికి పైన పందిరేసి కింద బతుకమ్మ వేసి బతుకమ్మ ఒళ్ళు ఇంకొక చిన్న బతుకమ్మను తీర్చిదిద్దిన ఆ తీరు చాలా ముచ్చటగా ఉంది ఈ బతుకమ్మ. అదేవిధంగా ఇక్కడ గోవులతో కమలం పూలతో అలంకరించిన మరొక బతుకమ్మ కూడా ఇక్కడ ఈ గంజ్ సర్కిల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా చాలా మనకు అడవి పూలన్నీ కూడా తెచ్చి అందంగా పేర్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పేర్చారు. తర్వాత ఈ పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా కూడా పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉన్నారు. చాలా చోట్ల కూడా డీజే సౌండ్ల మధ్య ఆడుతూ ఉంటే ఇక్కడ మాత్రం కేవలం చప్పట్లు కొడుతూ సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆటలు ఆడుతున్న మహిళల కోలాహలం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పాటలు పాడుతూ ఆటలాడుతున్న మహిళలంతా కూడా ఈ ఏరియాకు బిజినెస్ సర్కిల్ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తర్వాత అందరూ కలిసి ఆడుతూ ఉన్నారు. చప్పట్ల మధ్య ఆడుతున్న బతుకమ్మ ఆట. అమ్మ ఇక్కడ బతుకమ్మ గంజ్ సర్కిల్ ఎట్లా నిర్వహిస్తారు? చేస్తారు మామూలుగా అంటే 50 ఇయర్స్ నుంచి ఇక్కడ గంజిలో చేస్తూ ఉంటారు. మాకు ఇక్కడ అందరం ఒక్క గంజి అంటే గంజి కాదు, వందల మంది వస్తారు. అన్ని వాడలు బోయివాడ అంటే అది ఇది అని. కాకపోతే ఇక నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే, మా మమ్మీ వాళ్ళది ఇక్కడే, అత్తయ్య వాళ్ళది కూడా ఇక్కడే. మీకు బతుకమ్మతో మీకు అనుబంధం ఏంది? ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా ఇయర్స్ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ అందరం కలిసి చాలా బాగా చేసుకుంటాము. ఎక్కడెక్కడి నుంచో వేరే ఏరియాస్ నుంచి కూడా చాలా మంది వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటామండి. బతుకమ్మ అంటే తెలంగాణకు సొంతమైన పండుగ, మళ్ళీ అది కూడా ఆడవాళ్ళకు సొంతమైన పండుగ. మీకు ఎట్లా ఉంటుంది? మిగతా పండుగలని మగవాళ్ళు సెలబ్రేట్ చేస్తే ఈ 9 రోజులు మీ సొంతంగా జరుగుతుంది. ఎట్లా చేస్తుంటారు? 9 రోజులు చాలా బాగా చేసుకుంటారు. 9 రకాల పూలతోటి రకరకాల పూలు తీసుకొచ్చి ఒక్కొక్క రోజు 2 బతుకమ్మలు పేరుస్తాము. లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మలు చేస్తాం అన్నట్టు. ప్రసాదాలు ఏమేం చేశారు? సత్తులు ఫేమస్ అయితే సత్తుపిండి, రకరకాల సత్తుపిండిలు చేస్తారు. ఇక్కడ చాలా మంది పాటలు కూడా పాడతారు. మేడం మీరు ఒక పాట పాడండి. శుక్రవారం లక్ష్మీ వియ్యాలో మా ఇంటికి వచ్చే వియ్యాలో, ఓ చుక్కి పూదండల్ల వియ్యాలో మేమెదురుకుంటాము వియ్యాలో, శనివారం లక్ష్మీ వియ్యాలో మా ఇంటికి వచ్చే వియ్యాలో. బతుకమ్మ పాటలు చాలా డిఫరెంట్ పాటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాడిన ఒక పాట కాకుండా ఇంకా ఎట్లాంటి పాటలు ఉంటాయి? సుభద్ర సారే ఉంటుంది, ప్రథమ దశమి నాడనే ఒక గోపద్మం వ్రతం ఉంటుంది, గంగా గౌరీ ఇద్దరు వాళ్ళ సంవాదం ఉంటుంది, సంధ్యలక్ష్మి ఉంటుంది, ఇద్దరక్క చెల్లెలు, రకరకాల పాటలు చాలా ఏళ్ళ నుండి ఉంటున్నాయి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మళ్ళీ మిగతా తరాలకు అందిస్తున్నారు ఈ పాటలు? నేర్చుకుంటారా మిగతా వాళ్ళు? మా నాన్నమ్మ మా మమ్మీ బాగా పాడుతుంది. నాకు ఈ వెనకటి నుండి వచ్చినాయి. ఇప్పుడు కొత్త డీజే అవి కూడా కొంచెం వచ్చి, కానీ మా నాన్నమ్మ అమ్మ. మీరమ్మ మీరు ఎక్కడైనా?
ఇక్కడే అండి. ఎలా ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవన్నీ? చాలా బాగుంటుందండి. కరీంనగర్లో అంతకన్నా ప్రకాశం గంజ్లో చాలా బాగుంటుంది. డిఫరెంట్గా బతుకమ్మలు తయారు చేస్తారు, చాలాసేపు ఆడతారు. మళ్ళీ జెంట్స్ కూడా మాకు సహకరిస్తారు అన్ని డెకరేషన్ చేసుడు. అది నేను ఒక పాట పాడతా అండి. మనకు దసరా ఎలా వస్తుంది అనేది బతుకమ్మ పాట. ఓకే, పాడండి. బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బంగారు బతుకమ్మ వెయ్యాలో, రాక్షసుల వంశాన వెయ్యాలో రాజు పుట్టిండమ్మ వెయ్యాలో, మహిషుడు అను రాజు వెయ్యాలో మనుషులను వేధించే వెయ్యాలో, ఆ రాజు మాటలు వెయ్యాలో అయోమయం కనలేము వెయ్యాలో, ఆ రాజు చేష్టలు వెయ్యాలో అయోమయం వినలేము వెయ్యాలో, కనలేము వినలేము వెయ్యాలో కర్కోట కుండమ్మ వెయ్యాలో, రాక్షసులను భేదించి వెయ్యాలో, రాక్షసులను భేదించే వెయ్యాలో. ఇది దసరా నేపథ్యాన్ని వర్ణిస్తూ కూడా పాడుతూ ఉన్నది మహిళ. అట్లాగే రకరకాల పాటలు మనకు బతుకమ్మకు సంబంధించి చాలా నేపథ్యమైన పాటలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఇప్పుడు మొదలుపెట్టి చాలాసేపటి వరకు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనకు ఇంకా బతుకమ్మలు వస్తూనే ఉన్నాయి. మొత్తం ఈ గంజి సర్కిల్ అంతా కూడా మొత్తం నిండిపోతూ ఉంది. యువతులతో పాటు పెద్దవాళ్ళు మా మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆటలాడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న బతుకమ్మ మొత్తం శోభాయమానంగా ఉంది. అక్కడ మనకు ఒక బతుకమ్మ చూడొచ్చు, శివలింగ ఆకృతిలో ఉంది. తర్వాత ఇంతకుముందు మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆకృతిలో ఉన్న బతుకమ్మలు చూసాము. వీళ్ళంతా కూడా చప్పట్లు కొడుతూ కూడా చాలా లయబద్ధంగా ఆడుతున్న ఈ ప్రతీక తెలంగాణ బతుకమ్మ వేడుకల కళావైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ వేడుకలన్నీ కూడా అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల సాగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. కరీంనగర్ లోయర్ మానేట్ డ్యామ్ దగ్గరతో పాటు అక్కడ కొత్తపల్లి చెరువులో కూడా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా సాగబోతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.